ఉన్న కళ తన కళను తాను సాకారం బీహార్లో చేసుకుంది అని మనం గమనించవచ్చు. ఇక సామాన్యుడికి పెట్రో వాత తప్పదా? ఎలక్షన్లు అయిపోయే వరకు పెరగకపోవచ్చు. ఒకసారి తమిళనాడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి అంటే ఆ తర్వాత వడ్డన షురు అయ్యే కార్యక్రమం అయితే దగ్గరలో ఉందని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే రోజుకు 1600 కోట్ల నష్టాల్లో చమురు సంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల పెంపులకు రంగం సిద్ధం చేస్తున్నాయి కంపెనీలు. చూద్దాం ఎక్కడ ప్రచురించారో. రైట్, తదుపరి చూద్దాం. యుద్ధం చాలా త్వరగానే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. తాము యుద్ధాన్ని ముగించిన వెంటనే ముడి చమురు ధరలు చాలా భారీగా తగ్గిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నవంబర్లో అమెరికా కాంగ్రెస్కు ఎన్నికలు జరిగే నాటికి ఇంధన ధరలు దాదాపుగా ఇప్పటి స్థాయిలో లేదంటే కొంత ఎక్కువ స్థాయిలో ఉంటాయని ట్రంప్ అయితే తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక సిద్ధు చెవిలో మోడీ కర్ణాటకలో కొత్త వ్యూహం. ప్రస్తుత రాజకీయాలు ఒక పట్టాన ఎవరికి అందవు. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు కుంభకోణాల ఆరోపణలు, ఇంకోవైపు కుర్చీలాట. ఈ మూడింటిని కలయికగా దక్షిణ భారతం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. ప్రధానంగా బెంగళూరు విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరి అత్యంత సన్నిహితంగా ఒకరి చెవిలో ఒకరు మాట్లాడుకుంటున్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరి వైరల్గా మారింది. అనేక రాజకీయ విశ్లేషణలకు ఇదైతే తావిస్తుంది అని కూడా ప్రచురించారు. ఇక వీరిద్దరి మధ్య నవ్వుల వెనుక నమ్మకం ఉందా లేక రాజకీయ చదరంగం ఉందా అని అందరిలో కూడా ప్రశ్న లేవనెత్తుతుంది. సమాఖ్య మర్యాద రాజకీయ వ్యూహమా లేదంటే ఆది చుంగనగిరి వేదికగా ఒక్కలిగ సమీకరణం అని కూడా ప్రచురించారు. కాంగ్రెస్ అంతర్గత పోరు, ఢిల్లీని చేరిన సెగలని కూడా దీని గురించి మాట్లాడటం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే రైతులకు మద్దతుగా కవిత రణం. ఆర్డీఓ కార్యాలయం ముట్టడి, భూసేకరణ నిరసిస్తూ రైతులతో కలిసి బైఠాయింపు. పరిగిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనందరికీ తెలుసు, జాగృతి అధ్యక్షురాలు మరి వికారాబాద్ జిల్లా ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉగ్ర రూపం దాల్చింది. బుధవారం పరిగి ప్రాంతంలో పోలీసులకు రైతులకు మధ్య జరిగిన తోపులాట్లో ఒక్కసారిగా రణరంగంగా మారింది. తన సారవంతమైన భూములను పరిశ్రమల కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేమని గత కొన్ని రోజులుగా ఆందోళనకార బాట పట్టిన రైతులు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడం ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిగి ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కవితను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించడం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు జిల్లా కేంద్రంలో పెను ఉత్కంఠకు దారితీశాయి. వందలాది మంది రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కవిత ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ కొత్త పార్టీకి రానున్న రోజుల్లో ఈ రైతులతో కలిసి ఈమె అడుగులు వేస్తుంది కదా, ఇవన్నీ కూడా ఆమెకి ఏమైనా ఉపయోగపడతాయా లేదా అనేది మనం కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే కవిత అయితే మరి రైతుల పక్షాన నిలిచి పోరాటం అయితే చేస్తున్నట్టుగా మనమైతే గమనించవచ్చు. దాని గురించి అయితే ప్రచురించారు. ఇక ఫాతిమా ఓవైసీ కళాశాల కూల్చివేతకు రంగం సిద్ధం. ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడిగారు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు హైడ్రా అంటారు, అదంటారు, ఇదంటారు, ఎన్నో కూల్చేస్తున్నారు, మరి ఎందుకు ఫాతిమా ఓవైసీ యొక్క ఫాతిమా కాలేజ్ వైపు కన్నెత్తి కూడా చూడరా, ఏం మీకు అంత ప్రాబ్లం ఏంటని బండి సంజయ్ లాంటి వాళ్ళు మరి డైరెక్ట్గానే మాట్లాడటం జరిగింది. మరి దీన్ని కూడా మరి ఈ రోజున రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అక్రమ కట్టడాలపై అధికారులు గురి. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. కొత్త ప్రవేశాలు చేపట్టవద్దన్న హైకోర్టు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్లోని సల్కం చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ కళాశాలను అధికారులు ఏ క్షణంలోనైనా కూల్చేసే అవకాశం ఉందని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువు శిఖం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి కట్టడాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం సల్కం చెరువు పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణల పరిస్థితిని ప్రస్తావిస్తూ సదరు కళాశాల మనుగడపై ఆయన కీలక హెచ్చరికలైతే జారీ చేశారు. ఎప్పటి నుంచో కూడా బీజేపీ వాళ్ళు దీని గురించి డైరెక్ట్గా అడుగుతున్నారు. మీరు ఇన్ని చేస్తున్నారు, హైడ్రా అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ ఎందుకు ఫాతిమా కాలేజ్ వైపు మీరు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు అని కూడా ప్రచురించారు.
ఎస్, ఈ వివాదాస్పద కళాశాలలో కొత్తగా ఎటువంటి ప్రవేశాలు చేపట్టకూడదని గౌరవ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని రాజాసింగ్ గుర్తు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రవేశాలు కల్పిస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వివాదాస్పద సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాజాసింగ్ సూచించారు. రాజాసింగ్ అక్రమ నిర్మాణాల్లో నడుస్తున్న కళాశాలలో చేరి అనవసర చిక్కుల్లో పడకూడదని, తక్కువ ఫీజులు లేదా ఇతర ప్రలోభాలకు లోనై జీవితాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. అనుమతులు లేని వివాదాస్పద భూముల్లో ఉన్న విద్యా సంస్థలో ప్రవేశాలు తీసుకోవద్దని ఆయన బహిరంగంగా రాజాసింగ్ విజ్ఞప్తి అయితే చేశారు. ఇవన్నీ కూడా రాజాసింగ్ అయితే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా అధికారులు ఫాతిమా డిగ్రీ కాలేజీని కూల్చేస్తారా? హైడ్రా సంబంధిత అధికారులు నిజంగానే అది ఫాతిమా డిగ్రీ కాలేజీ మరి నిబంధనలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా ఉందా? వీటన్నిటికీ కూడా సమాధానం మరికొంత కాలంలో దొరికే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతానికైతే రాజాసింగ్ అయితే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పదవుల జాతరకు లైన్ క్లియర్. సీఎంతో మీనాక్షి, పీసీసీ చీఫ్ భేటీ. 2-3 రోజుల్లో ఉత్తర్వులు జారీ. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వంపై పట్టు పెంచుకుంటూనే మరోవైపు పార్టీలో అసమ్మతి సెగలు చల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. బుధవారం గాంధీభవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన హై లెవెల్ మీటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి ఆమె సుమారుగా 3 గంటల పాటు మారథాన్లో మరి నిర్వహించారు. మంత్రుల పనితీరు, వారిపై వెలువెత్తున్న అవినీతి ఆరోపణలు, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా ఉదంతం వంటి సున్నితమైన అంశాలపై